అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా? ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి 1 నిమిషమైన అవకాశం ఇచ్చిండ్రా? మీరు ఆలోచన చెయ్యండి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది. అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రానే వద్దు, మిమ్మల్ని రానియమని నన్ను, సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, అలాంటి పరిస్థితులు రానివ్వద్దు.